ఇంట్లో ఎక్కడైనా ఎక్కువ బాక్టీరియా ఉంది అనంటే టక్కున అందరూ కూడా బాత్రూమ్ అని చెప్పేస్తారు. కానీ అది పూర్తిగా రాంగు. బాత్రూమ్ కంటే కూడా మన ఇంట్లో ఎక్కువ బాక్టీరియా అనేది మనం ప్రతిరోజు పాత్రలు క్లీన్ చేసుకునే గిన్నెల పీచులో ఉంటుంది. వీటిని మనం ఏంటంటే రెగ్యులర్‌గా క్లీన్ చేసి పక్కన పెడుతున్నాము. నీట్‌గానే ఉంటాయి అనుకుంటాం గానీ, సో, మన కంటికి కనిపించిన బాక్టీరియా స్మెల్ అంతా కూడా ఇందులోనే ఉంటుందండి. అలాంటప్పుడు వీటి నుంచి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిందే. దీనికోసం మనం పని అయిపోయిన తర్వాత నైట్ టైమ్ అసలు పేస్టులు వాడం కాదు. అప్పుడు కొంచెం వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం విమ్ లిక్విడ్ గాని, లేదంటే సర్ఫ్‌ను గాని ఏదైనా వేసి ఒక పావుగంట, అరగంట పక్కన పెట్టేసి, ఆ తర్వాత ఇలా చక్కగా 2, 3 సార్లు పీచులని నీట్‌గా క్లీన్ చేస్తే ఒక్కసారి చూడండి ఆల్రెడీ క్లీన్ చేసినవి చాలా శుభ్రంగానే ఉన్నాయి అనుకునే పీచులో ఎంత మురుకనేది వస్తుందో. చక్కగా ఇలా మీరు 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసేసి గట్టిగా పిండి ఆరిన తర్వాత నెక్స్ట్ డే వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై